హాయ్ డార్లింగ్స్, ఫైనల్గా మన సూర్య గారి వీరభద్రుడు మూవీ అనేది రిలీజ్ అయిపోయిందనమాట. మరి మూవీ ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా, మన సూర్య గారికి కమ్బ్యాక్ ఇచ్చారా లేదా అనేది డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే ఇదొక కోర్ట్ డ్రామా ఫిలిం భయ్య. మన విలన్గా చేసిన బాలాజీ గారు అన్యాయం చేస్తూ ఉంటారనమాట. దీన్ని ఎదుర్కోవటానికి మన సూర్య గారు అయితే వస్తారనమాట. లాస్ట్కి ఏం జరిగింది అనేది మూవీ ఒక ప్లాట్. ప్లస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే మన సూర్య గారి ఎంట్రీ సీన్ అనేది అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. చాలా బాగుందనమాట. అలాగే మన బాలాజీ గారు మీరు తీసుకున్న ప్లాట్ అంటే ఆ లైన్ అనేది చాలా బాగా అనిపించింది. ఆ ప్లాట్ అనేది నేను చెప్పను, అది కనుక చెప్తే మూవీ అనేది స్పాయిలర్ అవుతుంది కాబట్టి అసలు చెప్పను. ఆ ప్లాట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది భయ. అలాగే ఇంటర్వెల్ సీన్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్న ఫైట్ సీక్వెన్స్ కానీ, ఆ బీజిఎం కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది. అండ్ విఎఫ్ఎక్స్ అనమాట. ఇంటర్వెల్ వచ్చి ఒక విఎఫ్ఎక్స్ సీన్స్ అయితే ఉంటాయి, అది కూడా నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. టోటల్గా ఇంటర్వెల్ బ్లాక్ అనేది అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రఫీ అయితే బాగుంది. పొజిషన్ క్వాలిటీస్ అయితే నాకైతే డీసెంట్ అయితే అనిపించింది. ఇది భయ ప్లస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే. ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుందాం. మన డైరెక్టర్ బాలాజీ గారు ఈయన తీసుకున్న ప్లాట్ అనేది ఇంట్రెస్టింగ్గానే ఉంది, కానీ అంత ఇంట్రెస్టింగ్ అయితే తీసుకెళ్ళలేదు భయ మూవీ అనేది. ఆ కోడ్ డ్రామా ఏముందో ఫస్ట్ హాఫ్లో అస్సలు వర్కౌట్ కాలేదు, అంత ఇంట్రెస్టింగ్గా లేదు. మెయిన్గా లాజిక్ సీన్స్ అనేది గాలి వదిలేశారనమాట. అండ్ మెయిన్గా వర్కౌట్ కావాల్సింది వర్కౌట్ కాలేకపోయింది ఎమోషనల్ సీన్స్ అనమాట. ఎమోషనల్ సీన్స్ అనేది ఎంత మంచిగా వర్కౌట్ అవుతాయో ఆ మూవీ అనేది ఎంత బాగుంటుందన్నమాట. అసలు వర్కౌట్ కాలేకపోయింది. ఫస్ట్ హాఫే ఓకే పర్లేదు రాబాయ్ అని ఫీలింగ్ అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ అయితే నో భయ. అసలు ఎట్టో తీసుకెళ్లారనమాట. ఇష్టం వచ్చినట్టు రాసుకుంటా, ఇష్టం వచ్చినట్టు తీసుకుంటూ వెళ్ళిపోయాడు. లాజిక్ సీన్స్లో ఏ సీన్స్ కూడా అంటే మాకు సెకండ్ హాఫ్లో ఒక్కటంటే ఒక్క సీన్ అరే ఈ సీన్ బాగుందిరా, ఈ ఎలివేషన్ సీన్స్ బాగున్నాయి, ఈ సీన్ మంచిగా రాశారా అని ఫీలింగ్ అయితే ఎక్కడ రాదనమాట. ఆ క్లైమాక్స్ సీన్ కూడా ఎందుకురా ఇలాంటి సినిమాలు తీస్తారు అనే ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది భయ్య. అలాగే మన త్రిష గారు అనమాట. అసలు ఎందుకున్నారు, దేనికోసం ఉన్నారు, అసలు టైం వేస్ట్ అనిపించింది త్రిష గారు అయితే. అలాగే మన విలన్గా చేసిన బాలాజీ గారు అనమాట. ఆయన కూడా అంతే. అసలు ఎందుకు వస్తాడో ఎందుకు పోతాడో అర్థం కాదు. కార్ దిగుతాడు, కార్ ఎక్కుతాడు, పోతాడు, ఇంతేనా? అసలు ఏందిరా భయ్, విలన్ అంటే ఎలా ఉండాలి, నెక్స్ట్ లెవెల్ ఉండాలి, కానీ అలా ఏముండదు అనమాట. జోకర్లా అనిపించింది ఆ విలన్ క్యారెక్టర్ చూస్తుంటే మనకు. అలాగే మన మ్యూజిక్ డైరెక్టర్ సాయి గారు అనమాట. అసలు సీన్స్ తగ్గట్టు ఏమన్నా కొట్టిన మ్యూజిక్ చాలా బాగా కొట్టాయి అనమాట. అంత మంచి రాడ్ అయితే దింపినాం అనమాట. ఆ మ్యూజిక్ అనేది సీన్స్ ఒక లెక్క ఉంటే నీ మ్యూజిక్ ఇంకొక లెక్క ఉందనమాట. ఆ సీన్స్కి ఈ మ్యూజిక్కి సంబంధమే లేదు. ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ పోయినాం. ఏం మ్యూజిక్ రా భయ్, అది ఏం సినిమానో ఏం మ్యూజిక్ అస్సలు అర్థం కాలేదు భయ నాకు. అలాగే సెకండ్ హాఫ్ అంతా ఎలివేషన్లు ఫైట్ సీక్వెన్సే ఉంటాయి. సరే పోనీ ఎలివేషన్స్ అన్నా మంచిగా ఉన్నాయా, ఫైట్ సీక్వెన్స్ అన్నా మంచిగా ఉన్నాయంటే లేవు, డొల్లా అని చెప్పుకోవచ్చు. అలాగే మన సూర్య గారిని చూస్తుంటే పాపం అనిపిస్తుంది భయ. ఎప్పుడు వస్తుందో ఏమో కమ్బ్యాక్ అయితే అసలు రావట్లేదు భయ. ఆయన ఏమో 100% అయితే ఎఫర్ట్ అయితే పెడుతున్నారు, కానీ ఆ స్టోరీ బాగలేదు అండ్ సెలెక్షన్స్ కూడా బాగలేదని చెప్తాను నేనైతే. ఇక ఓవరాల్గా ఎలా అనిపించిందిరా అంటే నచ్చలేదు భయ. డిసప్పాయింట్ అయితే చాలా అయ్యా అనమాట. ఇదన్నా కంబ్యాక్ ఇస్తుందేమో అనుకున్న సూర్య గారికి అసలు ఇవ్వలేదు భయ. చూడాలి మరి ఎప్పుడు వస్తుందో కంబ్యాక్ అయితే. మరి మూవీ చూసారా, మీకు ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా కిందైతే కామెంట్ చేయండి లింక్స్. ఓకేనా? మరి వీడియో కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.